అన్న ఎలా ఉంది? ఎలా ఉందండి? చాలా బాగుందండి. చాలా ఎఫర్ట్ పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చాలా బాగా చేశాయి. మ్యూజిక్ పరంగా కానీ, డైరెక్షన్, డిఓపి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఎవ్రీ ఉమెన్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం కంపల్సరీ. ఒక మంచి మెసేజ్ ఉంది అందులో అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి డెఫినెట్గా అందరూ ఆడియన్స్ చూడాలని. ఎలా ఉందండి? మూవీ చాలా బాగుందండి. మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ చాలా నచ్చింది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అసలు క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేరు ఎవరు, కానీ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. నాకైతే చాలా నచ్చిందండి. ఇంత మంచి యాక్టింగ్ చేస్తుంది. ఏం సినిమా నిజంగా చాలా మంచి సినిమాలు చేస్తున్నాం. నాకైతే మెర్సీ కిల్లింగ్ లో అన్న క్యారెక్టర్ ఉంది. నేటివ్ స్టేట్స్ అసలు సూపర్ అన్న, నాకు చాలా బాగా నచ్చింది. మీ క్యారెక్టర్ కానీ మీ యాక్టింగ్, నా డైలాగ్ డెలివరీ పంచలేల మామూలు ఉన్నాయి. ఉన్నకాడికి నిజంగా క్యారెక్టర్ అంటే ఇలాంటి క్యారెక్టర్లు పడుతూ మాత్రం నిజంగా నవీన్ అన్న వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం అన్న. సూపర్ అన్న. నాకు మీతో చూస్తున్న ఆ సినిమా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మెర్సీ కిల్లింగ్ అలాగే సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీవన్ చాలా బాగున్నాయి భయ్యా. ప్రతి ఒక్కరు ఏ సినిమా చూడాలనుకోక నిజంగా ఎప్పుడైనా మిస్ కిల్లింగ్ అనే సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంటుంది. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మీకు ఎలా అనిపిస్తుంది ఆడియన్స్? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలకు ఈ సినిమా చాలా డిఫరెన్స్ ఉంది. ఉమెన్ అంటే సబ్జెక్ట్ సినిమా మన డైరెక్టర్ వెంకట బాగా చేశాడు. అండ్ అలాగే నా క్యారెక్టర్ వచ్చాను నవ్వుపిస్తున్న నవీన్ నిజంగా నాకు అన్ని క్యారెక్టర్ నిజంగా వెంకటరమణ గారు మీ క్యారెక్టర్ అయితే సూపర్ గా చాలా బాగా నిజంగా ఉన్నసేపట్లో బాగుంది. నాకు బాగా నచ్చింది. చాలా నిన్న గీత డిఫరెంట్ క్యారెక్టర్ డైరెక్టర్ సత్యబాబు చాలా బాగుంది సినిమా. 100% సక్సెస్ అయ్యేది మన నిజంగా వెంకటరమణ గారు సూపర్ అని. మీరు తోప్ డైరెక్టర్ అంటే తోప్ డైరెక్టర్. చాలా బాగుంది. అసలు లొకేషన్ కానీ ఆర్టిస్టులను తీసుకునే విధానం కానీ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తారు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 hours ఎంజాయ్ చేస్తారు. అలా ఉంది సినిమా. చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ అని నేను చెప్పడం మెర్సీ కిల్లింగ్ అనే సినిమా మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. మెర్సీ కిల్లింగ్ మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తారు కదా, ఎలా అనిపించింది ఇప్పుడు ఆడియన్స్ తో సినిమా చూసినప్పుడు? చాలా ఆనందంగా అనిపించింది. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరు థియేటర్స్కి వచ్చి చూసారు. అది చాలా ఆనందంగా ఉంది. అండ్ మిగతా ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడాలి. అంటే ఎలా అనిపించింది అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసినప్పుడు స్టేజ్ థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆడియన్స్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరు మా డైరెక్టర్ సార్ కానీ, కో డైరెక్టర్ సార్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ మా ప్రొడ్యూసర్ మాకు కానీ ఇంత సపోర్ట్ చేసి మూవీని ఇంత ముందుకు నడిపించినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ మీ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు థియేటర్స్కి వచ్చి మెర్సీ కిల్లింగ్ చూడాలని కోరుకుంటున్నాను. మెర్సీ కిల్లింగ్ అనే మూవీ అనేది ఇప్పుడు చూశాను. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది ఇప్పుడు వచ్చే జనరేషన్కు చాలా రొటీన్గా ఉన్న మూవీ అనేది. ఒక అనాథగా పెరిగిన ఒక పాపకి తన తల్లిదండ్రులు ఎవరని తెలుసుకునే ప్రయత్నంలో తను తెలుసుకున్న ఈ ప్రయోగంలో తన తల్లి అనేది ఒక వేష అనే క్యారెక్టర్ అనేది దీనిలో చూపెట్టింది. తన తల్లి అనేది ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం కానీ ఇలాంటి ఉండడం కానీ నా తల్లి అనేది ఇలాంటి ఇలా చేసి ఉండదని తను భావించి ఏం జరిగింది ఇలాంటిది అనేది తను చాలా హారిక గారు అనేది ఆ క్యారెక్టర్లో బాగా నటించింది సార్. ఇలాంటి మూవీస్ అనేది ఈ జనరేషన్లో రావడం లేదు. ప్లస్ ఏంటంటే న్యాయస్థానాలు అనేది ఏ ఒక్కని అబ్బాసొత్తు కాదని చెప్పేసి ఒక నార్మల్ క్యాండిడేట్ కూడా న్యాయస్థానాలు అనేది వాళ్ళకు ఎవరికైనా ఒకటే అనేది ఈ మూవీలో చూపించారు సార్. కానీ ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ బాగా నటించారు. పార్వతీశం గారు కూడా ఎక్సలెంట్ గా నటించారు సార్. మీ డైరెక్షన్ అయితే ఇంకా సూపర్ సార్. సినిమా మాత్రం మిస్టర్ కిల్లింగ్ సినిమా చాలా బాగుందండి. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా అండి. నిజంగా చెప్తున్నాం కదండి, ఇలాంటి సినిమా మాత్రం ప్రతి మనిషి చూడాలండి, ప్రతి వ్యక్తి చూడాలండి. మంచి చెప్తారు. ఎప్పుడో సంక్రాంతికి శివరాత్రికి వస్తాయండి సినిమాలు, వారానికి సినిమాలు వస్తుంటాయి. కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడో వస్తుందండి. ఇప్పుడు వచ్చింది, మన ముందుకు వచ్చింది, చాలా బాగుంది.
బాగుందని మంచి మెసేజ్ ఉన్న సినిమా. భయ్యా ఇప్పుడే మెస్సీ కిల్లింగ్ సినిమా చూశాను భయ్యా. కంటెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ్యా. దానిలో హారిక స్వేచ్ఛ సూపర్ చేశారు భయ్యా. డైరెక్టర్ రమణ గారు కూడా పక్కన అసలు స్టోరీ అయితే మాకు భయ్యా ఈ రోజులో మనం చూడలేము, మనం మళ్ళీ చూడలేము. ఇప్పుడే మళ్ళీ ఫస్ట్ షోకి మళ్ళీ బుక్ చేసుకుంటా టికెట్. అంత బాగుంది సినిమా అయితే. నాకు తెలిసి కమర్షియల్ మాస్ కాదన్న స్టోరీ కంటెంట్ నమ్ముకున్న సినిమా. కంటెంట్ బేస్ సినిమా ఖచ్చితంగా చూడండి. మంచి కంటెంట్ ఉంది, ఖచ్చితంగా అందరూ తప్పకుండా చూడాలి భయ్యా. మళ్ళీ సినిమా మళ్ళీ రావాలి. మన మెస్సీ కిల్లింగ్ సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా డైరెక్టర్ మన వెంకటరమణ గారు ఎంత కష్టపడి 3 సంవత్సరాల నుంచి నాకు 3 years బ్యాక్ ఫోన్ చేసి నాకు నా క్యారెక్టర్ చెప్పి అక్కడి నుంచి ఎంత కష్టపడారని నాకు బాగా తెలుసు. సినిమా గురించి ప్రతి క్యారెక్టర్ని వెంచుకొని వాళ్ళనే కావాలని చెప్పి వాళ్ళని మంచి అవకాశాలు ఇచ్చారు ఈ సినిమాలో చాలా మందికి. ఎందుకంటే నేను పేరు కొంతమంది చెప్పలేను, కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఎవరివ్వరు వాళ్ళకి అసలు క్యారెక్టర్లు ఇచ్చి వాళ్ళందరూ అంత బాగా తీసుకొచ్చి సినిమాలో చూపెట్టాడు. అండ్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ హారిక అండి. ఆ అమ్మాయి హీరోయిన్ ఈ సినిమాలో. నిజంగా హారిక మంచి భవిష్యత్తు ఉంది సినిమా ద్వారా. అండ్ అలాగే నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినారు వెంకటరమణ గారు. మీరు మంచి డైరెక్షన్. నిజంగా నేనైతే ఫస్ట్ హాఫ్ గూస్బంప్స్ వచ్చేసాయి. నేను అంత మంచి డైరెక్టర్ దొరుకుతున్నాడు మనకు. అండ్ ముఖ్యంగా ఇటువంటి ఉమెన్ ఓరియంటెడ్ మూవీ చాలా రోజుల తర్వాత ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉమెన్ ఓరియంటెడ్ ఖచ్చితంగా ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అండి. ఎందుకంటే మెర్సీ కిల్లింగ్ అనేది చాలా మంది అర్థం ఏంటో అనుకుంటారు, కానీ అది నిజంగా ఒక మన సమాజ కోర్టులో మన రియల్ దానివల్ల ఈరోజు ఎంతమంది బయటపడ్డారని చూపెట్టారు, చాలా బాగా చూపెట్టారు. అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన వాళ్ళు కూడా అందరూ వచ్చి ఉంటే బాగుండేది ఈరోజు. ఎందుకంటే అంతమందిని వెతికి వేషాలు ఇచ్చిన వాళ్ళే ఎవరు కనపడతారని నాకు అక్కడ బాధ అనిపించింది. అన్న ఈ కష్టానికి ఫలితం జనాలు ఇస్తారు, మీరు ఖచ్చితంగా హిట్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మీకు. అండ్ అలాగే మన ప్రొడక్షన్ టీమ్ అందరికీ సాయి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు మెర్సీ కిల్లింగ్. ఇప్పుడు మెర్సీ కిల్లింగ్ అనే మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా వెంకటరమణ గారు డైరెక్షన్ గారు చాలా బాగా తీశారు. ఫస్ట్ మూవీ అయితే చాలా బాగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చాలా బాగా తీశారు ఈ సినిమా. హీరో గారు పార్వతీశం గారు, హీరోయిన్ గారు ఐశ్వర్య గారు, హారిక మేడం గారు చాలా బాగా తీశారు మూవీ అయితే. ఈ సినిమా ఒక ఆడవాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చింది. హారిక తను చేసిన పోరాటం, తల్లిదండ్రుల కోసం చేసే పోరాటం, తన తల్లికి చేసే సాయం కోసం, తన తల్లికి న్యాయం జరగాలని పోరాటం చాలా బాగా తీశారు సినిమా. ఈ సినిమా మెర్సీ కిల్లింగ్ అంటే ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడే మూవీ. ప్రతి ఒక్కరు సినిమా చూడండి. ఈ సినిమా క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. సాయి కుమార్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా చాలా బాగుంది. సాయి కుమార్ గారి యాక్షన్ అయితే సస్పెన్స్ ఉంది. ఆ సినిమా ఎండింగ్ లో బాగుంటది. సినిమా అయితే చాలా బాగుంది. అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఎలా ఉందండి సినిమా? చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది సినిమా? చిన్నపాప యాక్టింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందండి. అందరూ థియేటర్స్ వచ్చి చూడండి. చాలా కష్టపడి చేశారు. ఒక చదువుకోవడానికి ఇష్టపడే అమ్మాయిని ఎలా జీవితం నాశనం చేశారు, పెద్దల ముసుగులో ఉండే ఇది అది బాగా చూపించారు. అసలు అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి, సపోర్ట్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ అంతా ఇవ్వండి మూవీ టీమ్కి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడే మన మెర్సీ కిల్లింగ్ సినిమా చూశానన్న. ఆ సినిమా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంతో మందికి తెలియని విషయాలని, చాలా వరకు తెలియని విషయాలని మన డైరెక్టర్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. ఆ సినిమా ఏదో మైకులతో కెమెరా ఒక విషయం కాకుండా ఆర్ట్లో చెప్తున్నా ఒక తెలియని విషయాన్ని చాలా మంది యూత్కి, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ సమాజంలో విలువగలమైన సమాజంలో రాజ్యాంగం గురించి తెలిసినటువంటి ఎన్నో విషయాల్ని, ఎంతో గర్వంగా చెప్పుకునే విషయాల్ని కూడా, ఎంతో సామాజిక విలువల్ని కూడా తెలియజెప్పేసేలాగా డైరెక్టర్ గారు మన వెంకటరమణ గారు మంచిగా చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే మన సిద్ధార్థ మూవీ మేకర్స్ బ్యానర్ చూసి చేసిన ప్రతి ఒక్కటి కూడా, సినిమా నటన అయితేనేమి, యాక్షన్ అయితేనేమి, బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఇందులో అమ్మాయి పాప క్యారెక్టర్ వదిలి చేశారు, నిజంగా చాలా బాగా చేశారండి. డ్యామేజ్ కూడా చూశారు, చాలా బాగా చేశారు. చాలా మందికి కొత్త వాళ్ళకి, ఆడపిల్లకి అయితేనేమి, ఎవరైతేనేమి ఆ సినిమా సబ్జెక్ట్ విషయంలో కానీ కొంచెం తెలుసుకునేలాగా ఒక నాలెడ్జ్, ఒక అవగాహన వచ్చేదాని విధంగా డైరెక్టర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా సినిమాను ఖచ్చితంగా చూడండి. ఇది చిన్న సినిమానే కాకుండా ఒక కంటెంట్ ఉంది. ఒక కంటెంట్ అయితేనేమో ఒక చిన్న పాప తన పేరెంట్స్, ఒక అమ్మ గురించి తీసుకునే తపన, దాంట్లో తను ఎదుర్కొనే చిన్న చిన్న కానీ పెద్ద పెద్ద సమస్యలు కానీ, తను పోరాడే విధానం కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అంటే చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. ప్రతి ఒక్కటి కూడా ఈ అమ్మాయి కూడా యాక్టింగ్ చాలా, ప్రతి ఒక్కరు వీరితో పాటు ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా చాలా బాగుందంటే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమాని సపోర్ట్ చేయాల్సింది. సినిమా అయితే సూపర్ ఉంది. వెంకటరమణ డైరెక్టర్ గారు చాలా బాగా
డైరెక్షన్ చాలా బాగా తీశారు ఈ సినిమా. బాగా కాంబినేషన్ ప్రొడ్యూస్ చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. పార్వతీశం హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ఐశ్వర్య గారు, హారిక గారు బాగా అదే యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఫస్ట్ ఇప్పుడే మెర్సీ కిల్లింగ్ మూవీ చూశాను. మన రాజ్యాంగంలో చాలా మందికి తెలిసిన పాయింటే, కానీ దాని మీనింగ్ ఎవరికి తెలియదు. అలాంటిది ఒక పాయింట్ తీసుకొని దాని మీనింగ్ పూర్తిగా వివరించాడు.